మనసా కవ్వించకే నన్నెలా. అహింస ఎందుకు పాటించాలి? అహింస ఎందుకు పాటించాలో అనేక కారణాలు చెప్పవచ్చు. ఒక కారణం ప్రకృతి సూత్రం. ఇతరులు మనకు ఏమి చేయకూడదనుకుంటామో అది మనం ఇతరులకు చేయకూడదు. మనకు దోమ కూడా హాని చేయకూడదని మనం అనుకుంటే మనం ఎవరికీ హాని చేయకూడదు. ఈ భావన అందరికీ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రకృతి సూత్రం అంటున్నారు. దయానంద స్వామీజీ అంటారు, మనకు ప్రశాంతత కావాలంటే మనం ప్రకృతి సూత్రాన్ని ఉల్లంఘించకూడదు అని. వేప చెట్టు బోధ చూస్తే చాలా గరుగ్గా ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒంటి మీద షర్ట్ గాని బనియన్ గాని లేకుండా దానికి వీపు పెట్టి గట్టిగా రుద్దుకుంటే ఏమవుతుంది? చెట్టుకేమీ అవదు, అది నిక్షేపంగా ఉంటుంది. మీరు వీపు రుద్దిన తీవ్రతను బట్టి మీకే బాగా మంట పెడుతుంది. ధర్మం లేదా ప్రకృతి సూత్రం ఆ వేప చెట్టు లాంటిది. మీరు ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మానికి ఏమీ అవదు, దాన్ని ఉల్లంఘించిన మీరే బాధపడతారు అని దయానంద స్వామీజీ అంటారు. రెండవ కారణం జమ. ఈ జగత్తు ఒక పెద్ద బ్యాంకు లాంటిది. ఈ జగత్తుకు మీరు ఏం చేస్తే అది జగత్తు అనే బ్యాంకులో మీరు చేసుకున్న జమ అవుతుంది. మీరు ఏది జమ చేస్తే దాన్నే వెనక్కి తీసుకోగలరు. అంటే మీరు ప్రపంచానికి హింస ఇస్తే మీకు వెనక్కి తిరిగి వచ్చేది కూడా హింసే. ఈ జమ అనే సూత్రం ప్రకారం మీరు అహింసని జమ చేస్తే మీకు కూడా అహింస తిరిగి వస్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు. ఆంగ్ల సామెత ఇంకా ఎక్కువ చేసి చెప్తుంది. ఇఫ్ యు సో ఎ విండ్ యూ విల్ రీప్ ఎ వర్ల్ విండ్ అంటుంది. మీరు ఒక గాలిని పాతితే పెనుగాలి వస్తుందిట. అంటే ఒక్కోసారి ఫలితం 10ంతలుగా వస్తుంది. అందువల్ల అహింస మీరు పాటించి తీరాల్సిన ముఖ్యమైన విలువ. రాగద్వేషాలు మూడవ కారణం. ఇది వేదాంత పరంగా వస్తుంది. మీ రాగద్వేషాలు ఆధారంగా చేసుకుని మీరు ఎదుటి వారిని హింసిస్తారు. కానీ వారికి వారి రాగద్వేషాలుంటాయనే విషయం మీరు గ్రహించట్లేదు.